ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకుంటున్నాము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్రప్రయోగములు చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. ఇశ్రాయేలీలు విడవపడటానికి కారణమేమి అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలనే కాదు, ప్రియమైనటువంటి దేవులారా, మనలో ఎవరిమైనా ఇటు కార్యం లేవని ఎరిగిన బిడ్డలు ఇటు కార్యం చేయటము దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించి విడిపించిన విషయం మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఇశ్రాయేల్ జనాంగం వాగ్దత్త ప్రదేశమునకు వెళ్ళేటటువంటి మార్గంలో ఒక సంఘటన జరిగింది. మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేల్ ప్రజలను శపించమని బిలామును పిలిపిస్తాడు. ప్రవక్త అయిన బిలామును పిలిపిస్తే అతడు వచ్చి 3 దిక్కులను చూసి వాళ్ళని శపించాలని చూస్తాడు. కానీ బిలాం అంటాడు, నేను ఏమని శపించదనో దేవుడి శపించమనలేదే అంటున్నాడు. సంఖ్యాకాండ 23:23లో నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునం లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియజెప్పబడును. ఇశ్రాయేలీలు వారు తమ ఐగుప్తు దాసత్వం నుండి విడిపించబడిన తర్వాత వారు వాగ్దత్త ప్రదేశంలోకి వెళ్ళే మార్గం ఇది. ఇక్కడ వారిని శపించమని బాలాకు అడుగుతున్నాడు, కానీ బిలాం అంటాడు, దేవుడు వాగ్దానమే నా తోట ఉంచి ఉన్నాడు, శాపం ఉంచలేదు, నేను శపించలేను అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా ద్వితీయోపదేశ కాండంలో అయితే దేవుడు వారిని వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని మాటలు చెప్తారు. వారు వెళుతున్న మార్గంలోనే చెప్తున్నాడు. దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశము నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనులతో నువ్వు సాంకేత్యము చేయకూడదు, వాళ్ళ పనులు మీరు నేర్చుకొనకూడదు. తనకు కావలసినటువంటి ఆత్మీయ మార్గము దేవుడు చూపిస్తానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి కుమారులనైనను కుమార్తెలైనను అగ్నిగుండం దాటించు వారినైనను మేక శకునం చెప్పు వారితోనైనను నువ్వు సాంకేత్యం చేయకూడదు, సహవాసం చేయకూడదు. అవరే కాదు, సర్ప శకునము చూచువారినే కానీ చోది చెప్పువారే కానీ చిల్లంగి చేష్టలు చేసుకుని వారినే కానీ మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను కర్ణపిశాచమును అడుగువారినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను వారితోనైనను నువ్వు సాంగత్యము చేయకూడదు, సహవాసం చేయకూడదు అని చెప్తున్నాడు. దీన్ని చేయు ప్రతివాడు యెహోవాకి హేయుడు అని మనం చూస్తున్నాం. అట్టి హేయమైన విషయాలు ఏది కూడా నువ్వు చేయకుండా ఉండాలి. నేను మాత్రమే నీకు నిజమైన దేవుడును. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ యథార్థమైన హృదయం కలిగిన వారై ఉండాలి. అప్పుడైనను ఇప్పుడైనను ఎప్పటికైనాను దేవుడు ఇచ్చేటటువంటి నిబంధన అందే. దాన్ని మనం మారి జీవిస్తే మనకు దేవుని రాజ్యంలో స్థానం లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని అనుసరించి వారు ఎవరునో దేవుని మార్గంలో నడిచేవారు కారు. ఇశ్రాయేలీలో మొదటి రాజు అయినటువంటి సౌలు, మరి ఫిలిస్తీయులు సౌలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని యొక్క విచారణ చేసినప్పుడు మరి ఎవరి ద్వారానూ అతనికి జవాబు రాలేదు. జవాబు రాకపోవటానికి కారణం ఉంది. అతడు పరిపాలనా కాలంలో దేవునికి అవిధేయుడుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతనిలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుడు అతనికి మరి ఎవరి ద్వారా, ప్రవక్తల ద్వారానైనా, ఊరీము ద్వారానైనా, తుమ్మీము ద్వారానైనా ఎటువంటి జవాబు ఆయనకి ఇవ్వలేదు. అతనికి దేవుని యొద్ద నుంచి ఎలాంటి జవాబు రాకపోయినందుకు అతడు స్థిరత్వం లేనివాడు ఈ కర్ణపిశాచముల యొద్దకు విచారణ కొరకు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళినందుకు ఆ రాత్రి కాలం అంతే అతను విచారణ చేశాడు. పగలు యుద్ధానికి వెళ్తే తన కుమారులందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకు ఈ లోకంలో ఇప్పుడు సహజంగా మనం చూస్తున్నాం, చాలా ఫ్యాషన్ అయిపోయింది. మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు, చేతపళ్ళు, మరి వశీకరణ మంత్రం అంటారు, రకరకాలుగా నిజంగా ఎన్నో కుటుంబాల్లో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. నేను చూస్తున్నా. ఎందుకంటే కొడుకులకు పెళ్ళిళ్ళైన తర్వాత కోడళ్ళు వశీకరణ మంత్రం చేయించి పిల్లల్ని వాళ్ళ తట్టు తిప్పుకుంటారు. ఒక్కడే కొడుకుగా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తమ బిడ్డల కొరకు ఎంత తాపత్రయపడుతున్నా, ఎంత ఆశపడుతున్నా, ఎంతగా వారిని కని ముద్దారుగా పెంచుకున్నా తీరా చూస్తే నాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు వాళ్ళ జీవితాలు. ఇంత భయంకరమైన పరిస్థితి చూడండి.
మరి మగపిల్లలంటే తల్లిదండ్రులకు ఆశ, ఆడపిల్లలంటే ఆశ లేదని కాదు, కానీ ఆడపిల్లలు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో వాళ్ళు వశీకరణ చేసుకుంటారు. మగపిల్లలు ఏ పిల్లని చేసుకుంటారో ఆ కుటుంబీకులు వాళ్ళని వశీకరణ చేసుకుంటున్నారు. ఈ విధంగా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ మంత్రాలు తంత్రాలు ఇప్పుడు వచ్చినవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవి. కానీ వాటి జోలికి మనం పోకూడదు, వాటిని మనం అనుసరించకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు దేవుని మాటను విని దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో వారికి శాపగ్రస్తమైన బ్రతుకులు ఉండవు, ఆశీర్వాదకరమైన బ్రతుకులు ఉంటుంది. వారే దేవుని రాజ్యానికి పనికి వచ్చేవారని దేవుడు చెప్తున్నాడు. అటు ధన్యత కలిగినటువంటి జీవితము మనం జీవించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. ఏ బిడ్డలు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ప్రేమతో చూసుకుంటున్నారో వారిని మీరు దీవించండి ప్రభా. ఆశీర్వాదకరమైన జీవితములు కొనసాగించినట్లుగా సహాయం చేయండి నాయన. అట్టి కార్యములు చేయలేకపోయేవారు నాయన, మంత్రాలకి తంత్రాలకి వశీకరణం అయ్యేవాళ్ళు, వాళ్ళు దేవుని వాక్యం లేదు కనుక వాళ్ళు అలా నశించిపోతున్నారు ప్రభు. మా బిడ్డల వాక్యముల ప్రార్థనలో స్థిరంగా ఉండి ముందుకు పోనట్టుగా సహాయం చేయమని, కరుణించమని, కృప చూచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.